నా పేరు తోరం గౌతమ్ రాజా. ఈరోజు మనం చూస్తున్నాం 2 రోజులుగా నిన్న ఇవాళ జరుగుతుంది ఏంటంటే ఈ జనసేనకు సంబంధించిన జనసేన నాయకులు వీరు మా ఎమ్మెల్సీ గారైన బొమ్మ ఇజ్రాయెల్ గారిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో రకరకాలమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. వీరు ఇవన్నీ చేసే ముందు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకుంటే మంచిది. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు కానీ వాటి మీద మీరు స్పందిస్తే చాలా బాగుండేది. కానీ మా నాయకుడు అంటే ఒక దళిత నాయకుడు అనే ఉద్దేశంతో కదా మీరు ఎలా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంతోమంది పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ చాలా కామెంట్లు రావడం జరిగింది. మరి అన్నిటి మీద మీరు ఎందుకు విమర్శన చేయలేకపోయారు? అంటే ఒక దళిత నాయకుడు అంటే మీకు అంత చిన్న చూపా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మా వైపు ఒక ఏళ్ళు చూపిస్తే 4 వేలు మీ వైపు చూపిస్తానే మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపైన మా వైసీపీ నాయకులు కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దానిపైన మీరు మాట్లాడండి. మహిళలకి నిజంగా రక్షణ ఉందా ఈ ప్రభుత్వంలో అనే విధంగా ఈరోజు జరుగుతున్న దాడులే నిదర్శనం. ఈరోజు పబ్లిక్గా ఒక సచివాలయంలో చేస్తున్న ఎంప్లాయీని కిడ్నాప్ చేయడం జరిగింది. దానిపైన మీరు ఇప్పటివరకు ఎవరు స్పందించలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో అన్నారు 30,000 మంది మిస్ అయిపోయారని చెప్పేసి. ఆ 30,000 మందిని మీరు తీసుకొచ్చారా? అది అవాస్తవం కాబట్టే దాన్ని మీరు ఏ విధమైనది ఎలా కవర్ చేసుకోవాలో తెలియక దాన్ని తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఇలాంటి లేనిపోని దాని మీద రియాక్ట్ అయ్యేదానికన్నా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో చాలా దాడులు జరుగుతున్నాయి. వాటిపైన మీరు ఖండిస్తే చాలా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం.